నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఎన్నికల్లో అపజయం తర్వాత జగన్మోహన్ రెడ్డి రెండోసారి పులివెందుల పర్యటన చేయబోతున్నారు. మొన్న ఈ మధ్య వెళ్ళినప్పుడు ఒక 3 days ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు కూడా ఆయన 3 రోజులు ఉండబోతున్నారు అంటున్నారు. అయితే గతంలో వెళ్ళినప్పుడు కూడా ఆయన అవినాష్తో మరి సంబంధం కరెక్ట్గా లేదు అని, మరి ఇద్దరి మధ్య ఏదో డిఫరెన్సెస్ ఉన్నాయి అని చెప్పి కొన్ని వార్తలు కూడా విన్నాం. మరి ఈసారి కూడా మరి అవినాష్ రెడ్డిని ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయమని ఫోర్స్ చేస్తున్నట్టు న్యూస్ అయితే వస్తూ ఉంది. మరి ఆయన నిజంగానే ఆ పదవికి రాజీనామా చేస్తారా? మరి ఇటు అసెంబ్లీకి వెళ్ళడం ఇష్టం లేని జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళాలి అనుకుంటున్నారని కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అసలు ఏం జరుగుతోంది కడపలో? మరి ఇటు జగన్ భవిష్యత్తు ఏంటి, మరి అవినాష్ భవిష్యత్తు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. మొన్న ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్ళినప్పుడు మనం చూసాం, కాంట్రాక్టర్లు అందరూ కూడా ఒకేసారి గుమిగూడటం కావచ్చు, మా డబ్బులు మాకు చెల్లించమని అడిగిన నేపథ్యంలో వారం రోజులు ఉండాల్సిన అతను 3 రోజులకి వెళ్ళిపోయాడని చెప్పి కూడా మనం విన్నాము. అలాగే అవినాష్కి తినికి మధ్య కూడా ఏవో డిఫరెన్సెస్ ఉన్నాయని కూడా వార్తలు వచ్చాయి. మళ్ళీ ఈసారి కూడా మళ్ళీ రేపు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఉన్న నేపథ్యంలో 3 రోజుల పర్యటన ఉండబోతుంది అంటున్నారు. అంటే ఇంకొక కొత్త విషయం ఏంటి అంటే, ఈసారి మరి అవినాష్ రెడ్డిని ఎంపీ పదవికి రాజీనామా చేయమని జగన్ కోరబోతున్నాడు. సో అయ్యన్న పాత్రుడు స్పీకర్గా ఉన్నంత కాలం కూడా మరి ఈయన అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకోవట్లేదు. సో ఈయన ఢిల్లీ వెళ్ళాలి అనుకుంటున్నారు అంటున్నారు. మరి నిజంగానే ఇది నిజమే అంటారా? ఈయన కోరినట్టు ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా? ఏం జరగబోతుందంటారు? ఎవరితో అయినా పెట్టుకోవచ్చు, కానీ అవినాష్ రెడ్డితో పెట్టుకుంటే డేంజర్. ఈయన మరి లేనిపోయింది అవినాష్ రెడ్డిని కదిలిస్తున్నాడా? ఇప్పుడు ఇక రాజకీయం అవినాష్ రెడ్డి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి రిలేషన్స్ దెబ్బతిన్నాయి. అతనేదో ఎంపీ పదవికి రాజీనామా చేయమని ఒత్తిడి చేస్తున్నాడు. తను ఢిల్లీ వెళ్ళిపోదామని, ఇక్కడ అసెంబ్లీకి వెళ్ళటం నామోషిగా అనిపించి, ఇక్కడ 11 మందితో నేనాడే పాలిటిక్సే ఉంటాయి. అసెంబ్లీలో ఈ 11 మంది కూడా ఉంటారో ఉండరో, ఇప్పటికే 7-8 మంది తెలుగుదేశం వైపు వెళ్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఇక సభా పోరాటం సమాప్తం. జగన్మోహన్ రెడ్డి శాసనసభా పోరాటం సమాప్తం. మరేం చేయాలి? ఆయన ప్రజా పోరాటం చేయాలి. నువ్వు సభా పోరాటం ఆగింది కదండి. సభా పోరాటంలో చేసే దమ్ము ధైర్యం ఆయన దగ్గర లేనప్పుడు, అంత శక్తి లేనప్పుడు మరి ఇప్పుడు ఇక ప్రజా పోరాటం చేయాలి. ప్రజా పోరాటం చేసే సమయం ఇది కాదు, సందర్భం అంతకన్నా కాదు. ఎందుకని ఇక్కడ ప్రభుత్వం ఏర్పడి ఇంకా 25 రోజులే. కొత్త ప్రభుత్వం ఏర్పడి 25 రోజుల్లో నువ్వేం పోరాటం చేస్తావు? ఇక్కడ సమస్యలు, ప్రజల సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు, వరుసపెట్టి సమస్యలు పరిష్కరిస్తున్నారు. తొలి రోజే ఆ మహానుభావుడు ఏం చేశాడు? 5 సంతకాలు పెట్టి పారేశాడు. అసలు మనం ఊహించాల. ఇదేంటి, ఈయన మొదటి రోజే 5 సంతకాలు ప్రమాణ స్వీకార వేదిక మీద చేసి పారేసిన దీంట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అన్నాడు. ఇక రైతులు సంబరమే సంబరం. దానికేగా జగన్మోహన్ రెడ్డి ఓడిచ్చింది. ఇప్పుడు కాటసాని కూడా అదే చెప్పాడు. ఏమని, అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లే మా కొంప ముంచింది, రైతులంతా వాళ్ళ భూములన్నీ మేము లాగేసుకుంటున్నామని భయం పుట్టింది. మా సన్నాసాడు కూడా అదే పని చేశాడు. ఆ పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటో వేయించుకున్నాడు. ఆ ఫోటో మా కొంప ముంచింది. ఇంకో పిచ్చి పని కూడా చేశాడు ఈ సన్నాసాడు. ఆ పొలంలో సర్వేరాళ్ళ మీద కూడా ఆయన బొమ్మ వేయించుకున్నాడు. సర్వేరాళ్ళు పాత్రం దేవుడెరుగా, దానికన్నా లోతున మమ్మల్ని బాతేశారు అని కాటసాని అన్న మాటలు కూడా ఇవాళ ఈ నేపథ్యంలో ఈయన సభా పోరాటం సమాప్తం. ప్రజా పోరాటం చేయడానికి సమస్యలు ఇంకా ఉత్పన్నమయ్యే పరిస్థితి సమయం రాలేదు కదా. మరి ఏం చేయాలా? వాట్ నెక్స్ట్? భవిష్యత్తు ఏంటి? జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంటి? ఖాళీగా ఉండమంటావా, లేదు వ్యాపారాలు చేసుకోమంటావా? అంటే ఇక రాజకీయాలు స్వస్థ అంటారు. నువ్వు వ్యాపారంలో ఎప్పుడైతే మళ్ళీ అడుగు పెట్టాడో, ఇప్పుడు భారతీ సిమెంట్సో, లేకపోతే జగతి పబ్లికేషన్సో, లేకపోతే ఇంకా సండూర్ పవర్, ఏదో ఆ పవర్ ప్లాంట్స్ కానీ వీటిల్లోకి వెళ్ళిపోయాడు అనుకో. వ్యాపారం బాగానే చేస్తాడు. మనాడేంటి మామూలు వ్యాపారి కాదు కదా. నీకు మంట పుట్టిస్తాడు. ఏది 10 రూపాయల షేరు 1440కి అమ్మేస్తాడు, 10 రూపాయల షేరు 350కి అమ్మేస్తాడు. తిమ్మిని బిమ్మి చేస్తాడు, బిమ్మిని తిమ్మి చేస్తాడు. అలా కూడా పెట్టిన సంపదే కదా. 1,00,000 కోట్లు అప్పట్లో వచ్చింది. వ్యాపారం చేస్తే ఇక రాజకీయాలు సమాప్తం. ఇప్పుడు సభా పోరాటం సమాప్తం, ప్రజా పోరాటం సమాప్తం. ఇప్పుడు చివరికి ఏం సమాప్తం అంటున్నావు? రాజకీయాలే సమాప్తం. పాలిటిక్స్ ఫుల్ స్టాప్ పెడితే ఎట్లా? పాలిటిక్సే కదా పొట్టకూడు. వీళ్ళ పొట్ట నింపేది వాళ్ళేంటి? రాజకీయం. ఈ అవినీతి సంపద అంతా నిలబెట్టుకోవాలంటే గొడుగు రాజకీయం.
అది లేకపోతే ఆ గొడుగు లేకపోతే మొత్తం సంపద అంతా కొట్టుకుపోద్ది అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఏ గొడుగు ఈయనకి కావాలా? ఢిల్లీ గొడుగు కావాలి. జాతీయ రాజకీయాల పైన జగన్మోహన్ రెడ్డి కన్ను ఎట్లుంది టైటిల్? ఇప్పుడు అదే ఇప్పుడు రేపు వద్దన మన నేషనల్ మీడియా అంతా ఎత్తుకుంటోంది. జాతీయ రాజకీయాలపై జగన్ కన్నేసిన నేపథ్యంలో అక్కడ 11 మంది ఉన్నారు. ఎవరు? రాజ్యసభ కొంచెం అక్కడ కళకళ ఆడుతోంది వైసీపీ. అఫ్కోర్స్ అటు కూడా సర్దుకునే ఏర్పాట్లలో ఉన్నప్పటికీ కూడా నేను వెళ్ళి అక్కడ వాళ్ళని కాపలా కాసుకోవాలి, ఢిల్లీ బేస్డ్గా నా రాజకీయం సాగించాలా అని ఇప్పుడు ఆయన అవినాష్ రెడ్డి పైన ఒత్తిడి చేస్తున్నాడు. ఏంటి? కడప లోక్సభకి నువ్వు రాజీనామా చేస్తే బై ఎలక్షన్ వస్తే నేను కంటెస్ట్ చేస్తాను. వింటాడా అవినాష్ రెడ్డి తన మాట? భారతి మేడం నలిగిపోద్ది ఇద్దరి మధ్య. ఇప్పుడు కరవమంటే ఎడవమంటే ఇప్పుడు ఇక్కడ కప్ప ఎవరు, పాము ఎవరు? ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నీకేం జరుగుతోంది? అటు అవినాష్ రెడ్డికి కోపం తెప్పించలేరు, ఇటు జగన్మోహన్ రెడ్డికి కోపం తెప్పించలేరు. ఇక్కడ కప్ప పాము అనకూడదు, 2 పాములే. ఏది? ఒకటి నాగుపాము, ఇంకోటి తాసుపాము, మామూలు పాములు కాదనమాట. ఇలాంటి మరి పరిస్థితుల్లో మరి భారతీ మేడం ఇరకాటంలో పడినట్టే. అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి క్లాషెస్. ఎవరికి నష్టం? అవినాష్కి నష్టమా? అవినాష్ రెడ్డికి నీకు పార్లమెంటు మెంబర్ పోస్ట్ కనుక లేకపోతే జైలు పిలుస్తోంది. మొన్నేదో ముఖ్యమంత్రి పదవి ఉంది కాబట్టి ఆగింది సిబిఐ. ఇప్పుడు ఆగుద్దా సిబిఐ? ఇవాళ కాకపోతే రేపైనా సరే ఆయన ఏంటి A8 కదా వివేకానంద రెడ్డి హత్య కేసులో మళ్ళా సునీత గోల్ చేస్తుంది. రేపో మాపో సునీత మరి వెంటనే ఎందుకు వాళ్ళ నాన్న కళ్ళలోకి వచ్చాడు అనుకో, టపకమని ఢిల్లీ వెళ్ళుద్ది, ఏదో ఒక పిటిషన్ పడేస్తుంది. నేను చెప్తున్నా రాబోయే వారం 10 రోజుల్లో జరిగే పరిణామాలు. సిబిఐ యాక్టివేట్ అయిన వెంటనే మరి అవినాష్ రెడ్డి జైలుకి వెళ్ళాలి. తమ్ముడు నువ్వు ఎటు వెళ్ళే జైలుకే కాబట్టి ఇప్పుడు మనల్ని కాపాడేదేమీ లేదు కాబట్టి నేనన్నా ఒడ్డునుంటే నువ్వు జైల్లో ఉన్నా నేను బయటేస్తాను కాబట్టి నేను ఒడ్డును ఉండాలంటే నేను ఢిల్లీ వెళ్ళాలి, నువ్వు లోక్సభకి రాజీనామా చేయి అంటున్నాడు. ఇది క్లాష్ ఇద్దరి మధ్య. మొన్న 3 రోజుల పంచాయతీ అదే పులివెందుల్లో. పైకి మీకు ఏమని వచ్చింది బిల్డప్పు? అక్కడేదో కాంట్రాక్టర్లు, అదేదో అప్పులు, బిల్లులు, అప్పుల్లో పాలయం, మేము ఆత్మహత్యలు చేసుకుంటాం, మాకు 650 కోట్లు బిల్లులు కావాలా, ఆ పాడాలో 400 కోట్లు ఆగింది, ఇందులో 200 కోట్లు ఆగింది, జల్ జీవన్లో ఇంకో 600 కోట్లు ఆగింది, 1200 కోట్లు బిల్లులు ఆగినాయి, మేము సూసైడ్ చేసుకుంటామని కౌన్సిలర్లు, ఆ చైర్మన్ మనోహర్ రెడ్డి బ్యాచ్ అంతా కూడా ఆయన ఏదో చుట్టుముడితే నేను ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనీరా అని బెంగళూరు పారిపోయాడని. ఇది మీడియా బయటకు వచ్చిన అంశం. అంత ఒడిదే. అది కాదు అసలు లోపల ఏం జరిగింది? యుద్ధం జరిగింది. ఇది సోషల్ మీడియా బయట పెడుతోంది. ఇప్పుడు ఏంటి? అవినాష్ రెడ్డి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి, ఇద్దరు కడప సీటు కోసం కొట్టుకుంటున్నారన్న దీంట్లో అవినాష్ రెడ్డి కోపం వస్తే ఏం జరుగుద్దో చెప్పాను. అసలు బిగిన్ అయిందే ఇప్పుడు నీతో అదే ఇంటర్వ్యూ. ఏమైంది అవినాష్ రెడ్డి కోపం వస్తే? ఎక్కడున్నాడు వివేకానంద రెడ్డి? ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిందే దేనికోసం? కడప లోక్సభగా పంచాయతీ. ఇవాళ కడప లోక్సభ అంటే బ్లడ్ షెడ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే బ్లడ్ షెడ్. ఇది నేను అనేది కాదు, నువ్వు అనేది కాదు, వాళ్ళ చెల్లెళ్ళే చెప్పారు. ఏమని? మా నాన్న రక్తంతో తడిసిన పునాదుల పైన ఏర్పడిన పార్టీ ఇది, మా నాన్న రక్తంతో తడిసిన సింహాసనం పైన కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి అని సునీత అంది, షర్మిల అందనమాట. రక్తపు కూడు ఏది? కడప లోక్సభ. ఇలాంటి పరిస్థితుల్లో మరి అవినాష్ రెడ్డిని కనుక ఈయన ఒత్తిడి చేస్తే ఏం జరుగుద్ది? బాబాయ్ బాత్రూమ్. ఏమయ్యాడు బాబాయ్ బాత్రూంలో? 2 లీటర్ల బ్లడ్ పడింది, 7 గొడ్డలి వేట్లు పడ్డాయి, తల పగిలింది, ఛాతీ పగిలింది. చూసాం. అసలు ఒక రాజకీయ నాయకుడు, సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి 30 సంవత్సరాలు అటు ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఆయన చూడని సభ లేదు ఒక రాజ్యసభ తప్ప. ఎవరు? వివేకానంద రెడ్డి. అట్లాంటి వివేకానంద రెడ్డే ఒక లోక్సభ సీటు కోసం దారుణ హత్యకు గురైనప్పుడు ఇప్పుడు పొరపాటును కూడా మరి బాబాయ్ చేసిన తప్పు కొడుకు చేస్తాడా? జగన్మోహన్ రెడ్డి కడప లోక్సభకు ఆశపడితే జరిగేది చెప్తున్నాను. ఏం జరుగుతుంది? రిపీట్ అవుతుంది, ఎపిసోడ్ రిపీట్ అవుతుంది అనమాట. మళ్ళీ ఏది? మళ్ళీ బాత్రూమ్, మళ్ళీ డెడ్ బాడీ. అవసరమా? అందుకే
మరి ఇద్దరి మధ్య రాజీ ఏర్పాట్లయో జరుగుతున్నాయి. అది ఇప్పుడు ఈ జయంతి వచ్చింది ఇదే సందర్భంలో, వాళ్ళ నాన్న జయంతి. ఈ జయంతి సందర్భంగా ఈ 3 రోజుల పంచాయతీలో మరి అదేదో కొలిక్కి వచ్చే అవకాశం ఉందన్నమాట. చూడాల్సి ఉంది ఏం జరుగుతుందో. ఈయన ఢిల్లీ రాజకీయం చేయడం కోసం వెళ్తాడా, లేకపోతే అసలు వ్యాపారాలు చేసుకుంటాడా? సభా పోరాటం లేదు, ప్రజా పోరాటం లేదు. ఈయన ఢిల్లీ వెళ్ళాలనుకుంటే మరి ఇక్కడ ఎమ్మెల్యే పదవి కోసం విజయమ్మని నిలబెడతారు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? విజయమ్మ మరి ఆమె సిద్ధంగా ఉన్నారా ఏంటి? ఆమెని చాలా అవమానం పరిచారు. ఏది గౌరవాధ్యక్షురాలుగా తొలగించారు. అప్పటి నుంచే వీళ్ళకి దరిద్రం పట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలుగా వైఎస్ విజయలక్ష్మి ఉన్నంతవరకు విజయం వాళ్ళ సొత్తే. ఎప్పుడైతే తల్లిని తొలగించాడో అప్పుడే పాతాళంలోకి పడిపోయాడు. ఇప్పుడు మళ్ళా ఆ తల్లిని తెచ్చుకొని మరి ఆ తల్లికి గౌరవాధ్యక్ష పదవి ఇస్తాడా? నువ్వన్నట్టు పులివెందుల అసెంబ్లీకి నుంచోబెడతాడా? ఆయన లోక్సభకి వెళ్తాడా? నిన్న కూడా తాడేపల్లిలో ఈ ఎమ్మెల్సీలంతా అన్న పాట మనం చూసాం. సార్ అందరూ వెళ్ళిపోతున్నారు, మొత్తం ఎమ్మెల్సీలంతా 38 మందిలో 30 మంది తెలుగుదేశంతో మాట్లాడేసుకున్నారంటే ఏమన్నాడు? ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారు. పార్టీ పెట్టినప్పుడు ఎవరున్నారు? నేను మా అమ్మే కదా అన్నాడు. మళ్ళా అమ్మ కోసం సినిమా, అది ఏంటి టైటిల్లో, అమ్మ కోసం నాకు సినిమా ఉందన్నమాట. రైట్ సార్, ఏం జరుగుతుందో మరి వెయిట్ చేసి చూద్దాం ఈ జూలై 8 తర్వాత. రైట్, థ్యాంక్ యూ సార్. నమస్తే.